ప్రతి ఒక్క విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతను ఒక సామాజిక బాధ్యతగా అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు డిగ్రీ కళాశాలలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు సంరక్షించాలని తెలిపారు. అనంతరం పాఠశాలలోని 10వ తరగతిలో బాలికలకు ఫిజిక్స్ సంబంధించిన సబ్జెక్టును ఎలా నేర్చుకోవాలో కొన్ని సూచనలు చేశారు. Thank you, sir. Thank you. స్వచ్ఛదనంలో భాగంగా ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, అదేవిధంగా జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్ని సందర్శించి పిల్లలందరితోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి స్వచ్ఛదనం పచ్చదనం దీంట్లో ఉన్న ఉద్దేశాన్ని వివరించడం జరిగింది. ఈరోజు కాలేజ్లో మాస్ ప్లాంటేషన్ అనేది అందరూ స్టూడెంట్స్ కూడా టేకప్ చేశారు. నాటిన మొక్కలని సంరక్షించాలి. అదేవిధంగా వాళ్ళ పుట్టినరోజు కావచ్చు, వాళ్ళ బంధువులకి సంబంధించిన ఏదైనా స్పెషల్ యానివర్సరీ కావచ్చు, ఇంకేదైనా ఒకేజన్ ఉన్నప్పుడు కూడా ఒక మొక్కని నాటి దాన్ని సంరక్షించుకోవాలి అన్నది కూడా వాళ్ళు ఈరోజు ఒక ఓత్ తీసుకున్నారు. అదేవిధంగా పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు ప్రబలవు, అదేవిధంగా మొత్తము క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది అన్న ఒక మెసేజ్ కూడా ఈరోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. దీంట్లో మనకి స్టూడెంట్స్, అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి అందరూ అఫీషియల్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ మిగిలిన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున టేకప్ చేయాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒక 5 రోజులు ఇంటెన్సివ్ డ్రైవ్తో ఆగిపోయేది కాదు. రెగ్యులర్గా మనం శానిటేషన్, గ్రీనరీ అనేది ఎన్ష్యూర్ చేసుకోవాలి. అదేవిధంగా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, దాని మీద కూడా కొన్ని అంశాలు డిస్కస్ చేసి వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద కూడా గైడ్ చేయడం జరిగింది.